ఒసే ఇంటికి పట్టిన దరిద్రమా, ఎక్కడ చచ్చావు? టీ ఇస్తావా లేదా? ఏంటి ఒట్టి చేతులతో వచ్చావు? వెళ్ళి టీ తీసుకురా పో. నడు. ఇప్పుడే తీసుకొస్తాను పిన్ని. ఏంటే ఇంత లేటు? ఏంటే తిండి తినడం లేదా? ఇంత అజాగ్రత్త ఏంటే నీకు? ఇంట్లో ఉన్న వస్తువులను ఇలానే పాడు చేయి. కాళ్ళు పట్టుకుంటా పిన్ని, నొప్పెడుతుంది పిన్ని. కొట్టకు పిన్ని, నీకు దండం పెడతా పిన్ని. వద్దు పిన్ని, నాన్న కొట్టకు పిన్ని, వద్దు పిన్ని, కొట్టకు పిన్ని, నీ కాలు ముక్త పిన్ని. వద్దు భాగ్య, ఎందుకు ఈ బిడ్డను ఎలా వేయిస్తున్నావు? నీకు కొంచెం కూడా చాలేదా? దీన్ని రోజులో ఇబ్బంది పెట్టాలంటే ఒకసారి చంపేయి. నోరు మూసుకోండి, మీకు మాట్లాడే అధికారం లేదు. రెండో పెళ్లి వాడు వద్దు అన్నా నా గొంతు కోశారు. నీ వలన సుఖపడింది ఏమీ లేదు. అయినా నేను దీని మంచి కోసమే చెప్తున్నా. రేపటి రోజున ఇది ఇలానే చేస్తే నన్ను అంటారు, మిమ్మల్ని కాదు. ఎందుకు పిన్ని నన్ను ఇలా కొడుతుంది? నేనేం చేశానని? అయిన దానికి కాని దానికి ప్రతిసారి నన్ను ఇలా కొడుతూనే ఉంది నాన్న. ఇంకా నా చేతులు చూడు, నా ఒంటి మీద గాయాలు చూడు నాన్న. నాన్న, రాత్రి ఆకలి అవుతుందని పిన్ని దగ్గరికి వెళ్ళాను. పిన్ని నాకు చద్దన్నం పెట్టింది. అది కూడా ఎక్కడదో తెలుసా నాన్న? మన ఇంటి బయట ఉన్న చెత్త కుప్పలోని అన్నం. పిన్ని, అన్నం పాచిపోయిన వాసన వస్తుంది. దీన్ని ఎలా తింటారు పిన్ని? కొంచెం అన్నం పెట్టు. 2 రోజుల నుంచి ఖాళీ కడుపుతో పడుకుంటున్నాను. ఇలా అయితే రేపటి నుంచి పని చేయలేను కదా పిన్ని. అంటే నీ ఉద్దేశం ఏంటే? నువ్వు పని చేయకపోతే నేనే చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నావా? లేకపోతే నేను ఇక చేయనని తలతిక్క సమాధానం చెప్తున్నావా? నేను అలా అనలేదు పిన్ని. ఆకలి అవుతుంది, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. దయచేసి కొంచెం అన్నం పెట్టు పిన్ని. నోరు మూసుకొని పెట్టింది తిను, లేకపోతే నోరు మూసుకొని మూలన కూర్చో. ఏమన్నా చేయనా అన్నా? ఏం చేయమంటావు తల్లి? దీన్ని కట్టుకొని పెద్ద తప్పు చేసిన. నేనేం చేయను, నన్ను క్షమించు తల్లి. నాన్న, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? ఇక్కడే ఉండు, బయటకు వెళ్ళేమని తీసుకొస్తా. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మిగిలిన అన్నం ఉంది, ఇద్దరూ మూలన కూర్చొని తినండి. ఇప్పుడు బయటికి వెళితే తలుపులు బిగించేస్తా, జాగ్రత్త. అగు చెల్లి, బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నక్క. లక్ష్మి ఎక్కడుంది? ఎందుకమ్మ వచ్చి రాగానే దాన్ని అడుగుతున్నావు? ఒసే లక్ష్మి, ఇలా రా, పిన్నొచ్చింది.
అంత బాగా అంత బాగా. అమ్మ వాళ్ళు బాగున్నారా? బాగున్నారక్క. తినొచ్చినవా? తినొచ్చు. ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? ఏంటే మొద్దులా పడుకున్నావు? ఎక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరు చేస్తారనుకున్నావు? నీ కోసం నీ పిన్నొచ్చింది. నడు. ఒంట్లో బాగాలేదు పిన్ని, అందుకే ఇలా పడుకున్నాను. ఒక్క 10 నిమిషాలు పిన్ని. ఎంత ధైర్యమే నీకు? నీ కోసం ఒక మనిషి వచ్చారని తెలిసి కూడా ఇంకా పడుకుంటా అంటావా? నిన్ను. వద్దు పిన్ని, కొట్ట పిన్ని, ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని, పిన్ని కొట్ట పిన్ని, పిన్ని వద్దు పిన్ని. అక్క ఎందుకు కొడుతున్నావు? అరే ఆగు. దీనిపైన నువ్వు జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు చెల్లి. ఇది చేసే పనులు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. పిన్ని ఒంట్లో బాగాలేదు, అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను. అర్థం చేసుకుంటావు కదా పిన్ని. నోరు మూసుకొని పని చేయి. పో నడు. అరే లక్ష్మి కొంట్లో బాగాలేని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి పని చేసుకో. నీకేం తెలీదు, నువ్వు అలా ఉండు. అమ్మో ఏంటి ఒళ్ళంతా గాయాలు? ఏం సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతే ఎలా? ఏదైనా ఒకటి చెప్పు. కీర్తి, నువ్వెందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. నీకు ఇవన్నీ ఎందుకు? అక్క నాకు అంత అర్థమైంది, నువ్వు పిల్లని చిత్రహింసలు పెడుతున్నావు అని. అసలు దేవుడు ఇలాంటి మనసు ఎందుకు ఇచ్చాడు అక్క నీకు? తనెవరు? మన సొంత అక్క కూతురు. అలాంటి దాన్ని నువ్వు ఎలా చూసుకోవాలి? కీర్తి ఇంకా ఆపు. అన్యాయంగా నా గొంతు కోశాడు. మన ఇంట్లో వాళ్ళు నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా దీనికోసం నన్ను కట్టబెట్టారు. నేను ఎంతగానో ఇష్టపడ్డ ఆ రాజుని దూరం చేసుకున్నాను. నేను కాదు అన్న ఒక్క మాటతో అతను చనిపోయాడు. ఆ పాపం ఎవరికి? కీర్తి, నీకు మరో విషయం చెప్పనా? పెళ్ళైనప్పటి నుండి నీ బావ నేను కలిసి ఉన్నది లేదు. అతనికి ఎప్పుడు దూరంగానే ఉన్నాను. అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు పెళ్లి చేసింది ఎందుకు? బయట వాళ్ళని ఏమైనా తీసుకొచ్చి బావతో పెళ్లి చేస్తే లక్ష్మిని చూసుకుంటుందో లేదో నిన్నిచ్చి చేశారు, నువ్వేదో ఉద్ధరిస్తావని. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. వాళ్ళ స్వార్థం కోసం నా గొంతు కోశారు. నేను ఎలా సంతోషంగా ఉంటా? పెళ్ళైనప్పటి నుండి రాజుని తలుచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రతీకారాన్ని దీని మీద దీని నాన్న మీద తీర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఛీ, అమ్మ కడుపున చెడబుట్టావు కదక్క. మమ్మల్ని క్షమించు బావా. ఇలాంటి గాయాలు దాన్ని నీకిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద పొరపాటు చేశాం. కీర్తి, నేను అప్పటికి మీ ఇంటి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, నాకు రెండో పెళ్ళి వద్దు అని. మీరే నాకు భాగ్యనిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి జరిగింది, అక్కడి నుండి మేము సుఖపడింది లేదు. పైగా నా కూతురు రోజు ఇబ్బంది పాలవ్వడమే. నేను నోరు కూడా మెదపలేకుండా ఉన్నా. అయినా జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? నువ్వైనా కొంచెం బుద్ధి చెప్పు మీ అక్కకు. అసలు నిన్ను అనలే బావా. ఇక్కడ ఎంత జరుగుతున్నా దాన్ని ఎందుకు ఒక మాట కూడా అనలేదు? కనీసం మాకేనెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తాడు కీర్తి? మహా అయితే 4 దెబ్బలు కొడతాడు, అంతే కదా. ఛీ, నీలాంటి దాన్ని చంపేయాలక్క. ఆ బిడ్డ ఏం చేసిందని? తల్లి లేని బాధ తీరుస్తావు అనుకున్నా కానీ నువ్వే రాచి రంపలు పెడతావు అని అస్సలు అనుకోలేదక్క. పిన్ని ఎందుకు అలా తిడతావు? ఇదంతా నా వల్లే కదా. మా అమ్మ చనిపోయినప్పుడే నా గొంతు పిసికి చంపేసినట్లయితే ఇదంతా ఉండేది కాదు. అమ్మ లక్ష్మి, ఎందుకంత మాట అంటావు? తెలుసో తెలియకో మేము పొరపాటు చేసాం. మీ అమ్మ పోతూ పోతూ చివరి కోరిక భాగ్యాన్నిచ్చి మీ నాన్నతో పెళ్లి చేయమంది కాబట్టి చేశాం. నువ్వేమైపోతావు అనే బాధతో సొంత చెల్లే కదా అని అన్న ఉద్దేశంతోనే మీ అమ్మ ఆలోచించింది. కానీ ఇది ఇలా ప్రవర్తిస్తుందని ఎవరికి తెలుసమ్మా? కీర్తి, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నా కూతురు ఇక్కడ ఉంటే సుఖంగా ఉండలేదు. దయచేసి నా కూతురిని నీతో పాటు తీసుకెళ్ళు.
కీర్తి, దాన్ని కాదు తీసుకుపోవాల్సింది, నన్ను. నేను కాపురం అస్సలు చేయను. నీతో పాటు నన్ను తీసుకుపో. నీకు ఇల్లు లేదు, మేమంతా చనిపోయామనుకో, నేను లక్ష్మిని తీసుకెళ్తున్నా. కీర్తి, నువ్వేం బాధపడకు బావా, నీ లక్ష్మిని బాగానే చూసుకుంటా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోటే పంపిస్తున్నాను. సగం దరిద్రం వదిలిపోయింది. మీరు కూడా ఇక్కడ ఉంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఆ మాట నేను అనాలే. ఈ ఇల్లు నాది, నీకే ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో. చాలా మంచిది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తాను. నాలుగిళ్లలో పాచి పని చేసుకొని నా కాళ్ళ మీద నేను బతకగలను. నీ మొహం చూస్తూ ఇక్కడే ఉండడం కంటే పాచి పనే నయం. వెళ్ళు. నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటు తెలుసుకొని ఇక్కడికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది చూద్దాం.